ఈరోజు మనం ఉన్నాము కియోటో జపాన్లో. ఈ వీడియోలో ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం కియోటోలో ఫస్ట్ ష్రైన్కి వెళ్తున్నాము. దీని పేరు ఫుషిమి ఇనారి ష్రైన్ అనమాట. ఇది ఒక 1000 పిల్లర్స్ టెంపుల్ ఉంటుంది, దానికి వెళ్తున్నాం. ఈ సెంటర్ ఒకటి షిబుయా క్రాసింగ్ లాగా ఉందన్నమాట. స్మాల్ వన్. వరల్డ్ వార్ టైంలో యుఎస్ అటామిక్ బాంబ్ డ్రాప్ చేయడానికి జపాన్లో 8 సిటీస్ని సెలెక్ట్ చేసింది అనమాట. సో దాంట్లో ఈ కియోటో కూడా ఉంది. కానీ అప్పట్లో ఒక యుఎస్ జనరల్ సెక్రటరీ ఏమన్నాడంటే, ఈ కియోటో సిటీ అనేది జాపనీస్కి వాళ్ళ కల్చరల్కి చాలా ఇంపార్టెంట్ అని ఈ ప్లేస్ని స్కిప్ చేశారు. హిరోషిమా ఇంకా నాగసాకి మీద టార్గెట్ చేసి ఆ బాంబ్ని టెస్ట్ చేశారు. సో ఒకవేళ వాళ్ళు యుఎస్ బాంబ్ డ్రాప్ చేస్తుంటే కియోటో కూడా వన్ ఆఫ్ ద టార్గెట్ అయ్యి ఉంటుండే. లక్కీలీ ఏం అవ్వలేదు, ఈ సిటీ అలానే ప్రిజర్వ్ అయ్యింది. సో కియోటో అనేది ఒక చిన్న సిటీ ఏం కాదు. కియోటో వచ్చేసి ఆల్మోస్ట్ 7th or 8th లార్జ్ సిటీ అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 మిలియన్ పీపుల్ ఉంటారు. పెద్ద సిటీయే, కానీ చాలా ప్రిజర్వ్ అయ్యింది. అంటే పాత ఇల్లులు, ష్రైన్స్, ఇంకా ఆ కల్చరల్ సెంటర్ ఎలానో అలా ప్రిజర్వ్ అయ్యింది సిటీ అయితే. ఒక్క విషయం ఏంటి అంటే, ఈ సిటీలో రోడ్స్ అవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగాలేదన్నమాట బస్సెస్కి ఇంకా మెట్రోస్కి. కానీ ఓవర్ టూరిజం అనేది చాలా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా మేము ఆల్మోస్ట్ అర్ధగంట నుండి 1 hour రెస్టారెంట్ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. అంత లైన్స్ ఉన్నాయి ఇక్కడ. జపాన్లో ఎక్కడ వెళ్ళినా రైల్వే సిస్టమ్ చాలా బాగుంటుంది కదా, ఇక్కడ కూడా ఒక మెట్రో సిస్టమ్ ఉంది. చాలా వరకు మేజర్ ప్లేసెస్, మేజర్ ష్రైన్స్, ఇంకా టెంపుల్స్, ఇంకా మేజర్ సిటీ సెంటర్ ఎక్కడైతుందో అక్కడంతా చాలా దూరం వరకు కూడా ఒక మెట్రో లైన్ ఉంది. అది సిటీ అంతా బాగానే కవర్ చేస్తుంది. మీరు మ్యాక్సిమం ఇక్కడ ట్రావెల్ చేసే ప్లేసెస్ అన్నిటికీ కవర్ చేస్తుంది అనమాట. అది జస్ట్ లైక్ టోక్యో. సేమ్ ఇక్కడ కూడా స్వీకా ఇంకా ఐసీ కార్డ్ అనేది పనిచేస్తుంది. సో అదే కార్డులో మీరు డబ్బులు లోడ్ చేసుకుంటే సేమ్ అది ఇక్కడ కూడా వాడుకోవచ్చు. సో అది జపాన్లో చాలా సిటీస్లో పనిచేస్తుంది. ఇప్పుడు మనము కియోటో డౌన్ టౌన్కి వచ్చాము. ఈ రోడ్ చూస్తే కొంచెం చిన్న షిబుయా స్క్రాంబుల్ లాగా ఉందన్నమాట. సో మన ట్రైన్ స్టేషన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ ష్రైన్కి వెళ్ళడానికి మనం ఈ ట్రైన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది నారా లైన్ తీసుకొని వెళ్తే ఆ ష్రైన్కి వెళ్తాం, ఫుషిమి ఇనారాకి. సో ఈ టెంపుల్ పేరు ఫుషి ఇనారి. సో ఇనారి అంటే ఫాక్స్ అనమాట. సో ఇవన్నీ పేర్లు, మంత్రాలు కాదు, ఇవన్నీ డోనర్స్వి పేర్లు అనమాట. సో కంపెనీస్ ఏమైనా ఉంటే వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తే ఇలా ఇవన్నీ పేర్లు రాస్తారు ఇక్కడ. టోరీ గేట్స్ అంటారు. సో ఈ గేట్స్ అనేవి ఆల్మోస్ట్ 1000 ఉన్నాయి. ఇలా పై వరకు వెళ్తాయి. సో 1000 నడవలేం, కానీ కొన్ని చూసేసి వచ్చాము ఎందుకంటే చాలా క్రౌడెడ్గా ఉంది. ఈ గేట్స్ అనేవి షింటో రిలీజన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆరెంజ్ కలర్ మీరు ఎప్పుడైతే చూస్తారో సో అది షింటో ష్రైన్స్ అని అర్థం చేసుకోవచ్చు. వీటిని టోరీ గేట్స్ అంటారు. చాలా పాపులర్ ప్లేస్, ఎందుకంటే ఇది చాలా నిండిపోయి ఉంటుంది. అందుకే ఈ ప్లేస్కి మార్నింగ్ రావడం బెటర్. మార్నింగ్ 9 లోపు వస్తే జనాలు తక్కువ ఉంటారు. 9 తర్వాత అయిందంటే అడుగు పెట్టడానికి కూడా జాగ ఉండదు అనమాట. షింటో రిలీజన్లో ఆల్మోస్ట్ 1 million దేవుళ్ళు ఉన్నారంట. సో వీళ్ళ దేవుళ్ళు ఏంటి అంటే, ఏదైనా పట్టుకోండి, ఆకు ఉందనుకో ఆకు దేవుడు, అన్నం ఉందనుకోండి అన్నం దేవుడు, అట్లా ప్రతి రాయిలో రాయి దేవుడు ఉన్నాడు. అట్లా ప్రతిదాన్ని దేవుళ్ళ భావిస్తారు అనమాట ఈ షింటో దాంట్లో. సో అందుకే వీళ్ళకి చాలా దేవుళ్ళు ఉంటారు. ఇట్లా విగ్రహాలు లాంటివి ఏముండే కానీ ప్రతి దాన్ని ఒక దేవుళ్ళ భావిస్తారు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 1 million దేవుళ్ళు ఉన్నారంట. చాలా వరకు ష్రైన్స్లో ఒక లయన్ బొమ్మలు ఉంటాయి అనమాట. లయన్ విగ్రహాలు ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి. ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆ ఇన్స్పిరేషన్ దేని నుంచి వచ్చిందంటే, పాతకాలంలో వీళ్ళకి ఇండియాలో లయన్స్ ఉన్నాయి, లయన్ ఇలా ఉంటుంది అని కొంతమంది ట్రావెలర్స్ చెప్పారు. అప్పట్లో జాపనీస్ ఊహించుకొని లయన్ ఎలా ఉంటుంది అని ఆ విగ్రహాలను చేశారు. కానీ అవి చూస్తే బొమ్మలు కుక్కలాగా ఉంటాయి, కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట. ఆ విగ్రహం చూపిస్తాం. ఇట్ ఈస్ ద లయన్. ఇదే ఆ లయన్ గురించి చెప్తున్నా. అక్కడ ఉందా లయన్, అది ఊహించుకొని ఆ విగ్రహాలను చేస్తారు అనమాట. లయన్ ఎలా ఉంటుందని. ఇక్కడ ఇంకొకటి ఉంది పైన. ట్రైన్ తీసుకొని బ్యాక్ టు కియోటోకి వెళ్దాము. ఈ ష్రైన్ చాలా బాగుంది, కానీ క్రౌడే బాగాలేదు. సో మార్నింగ్ రావడం బెటర్, ఎందుకంటే ఇది పీక్ సీజన్ అనమాట. అందుకే సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుండొచ్చు.
నౌ మనం ట్రైన్ దిగి బ్యాంబూ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఈ బ్యాంబూ ఫారెస్ట్ చాలా ప్లేస్లో చూసుంటారు. ఇట్స్ లైక్ 30 foot లాంగ్ బ్యాంబూ ట్రీస్ అనేవి ఉంటాయి ఈ ఫారెస్ట్లో. అండ్ చాలా బాగుంటుంది, ఒక వాక్వే ఉంటుంది, అది వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాంబూ ఫారెస్ట్ తర్వాత వి కేమ్ బ్యాక్ టు ద సిటీ. కియోటోలో కూడా ఒక ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఆ ఫోర్ట్ నా పక్కనే ఉంది. సో ఎదురుగా కనిపించే ఫోర్ట్ ఏదైతే ఉంది అది కియోటో ఫోర్ట్. దాని పేరు నీహో ఫోర్ట్. 3 కాసల్స్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఒసాకా కాసల్, టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్, ఇంకా ఈ నీహో ప్యాలెస్ కియోటోలో. సో 3 ప్యాలెసెస్ సేమ్ ఉంటాయి. ఇది ప్యాలెస్. సో ఎంట్రన్స్ అనేది అక్కడ ఉంది. సో వెళ్తే లోపలికి వెళ్తాము. సో మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యాము. బయట ఒక మోట్ ఉంది, లోపల ఇంకొక మోట్ ఉంది. సో మెయిన్ ప్యాలెస్ ఏమో అది. సో వెళ్తే ఎంట్రన్స్. ఇక్కడ కూడా ఒక చిన్న కెనాల్లా ఉంటుంది. సో ఈ క్యాసిల్ లోపలికి వెళ్దాము. ఇదంతా ప్యాలెస్ అనమాట. ఇందాక ప్యాలెస్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. ప్యాలెస్ లోపల ఫిల్మింగ్ అలో లేదు, సో అందుకే ఫిల్మ్ చేయలేదు. సో ప్యాలెస్ పైన వ్యూ అనమాట ఇది. సరే ఎంత బాగుంది, గార్డెన్స్ అంతే. అండ్ ఇది నిషికి మార్కెట్. కియోటోలో ఇది పాపులర్ మార్కెట్ అనమాట. ఇది 400-year old enclosed మార్కెట్. దీని లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. జస్ట్ టేక్ ఎనీ టర్న్. సో ఇట్స్ బేసికలీ ద హోల్ స్ట్రీట్. సో ఇట్ గోస్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్ అండ్ దిస్ వే. దట్స్ వై దే ప్రాబ్లీ వాంటెడ్ us to start from that side. సో ఇక్కడ నుండి మొత్తం ఇలా అక్కడి వరకు వెళ్తాం అనమాట. ఈ ఎన్క్లోజ్డ్ మార్కెట్ లోపల అన్ని స్టాల్స్ ఉంటాయి. ప్రతి టైప్ ఆఫ్ జాపనీస్ ఫుడ్ ఈ మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ మొత్తం టెంపురా ఉంది, ష్రింప్ టెంపురా ఉంది. దాన్ని ఆర్డర్ చేసాం ఈ రెస్టారెంట్లో. ఇట్స్ ఫైన్. నేను ఇది తీసుకున్నా ష్రింప్. సో ఇది తిని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సోయ్ సాస్ వేసి పైన అండ్ దెన్ ఈ ష్రింప్ని తిందాం. ఈ మార్కెట్ అంతా అమేజింగ్ ఫుడ్ అసలు. కెన్ వి గెట్ ద తంగులు, స్ట్రాబెరీ తంగులు. ఇలా 400 స్టాల్స్ ఉన్నాయి అన్నమాట ఈ ప్లేస్లో, ఈ నిషికి మార్కెట్లో. ఇక్కడ మెయిన్ స్ట్రీట్ ఒకటి ఉంటుంది గియాన్ అని, అది చూడడానికి వెళ్దాం ఇప్పుడు. Next to your face. ఈ రామెన్ ప్లేస్కి వచ్చామా. ఈ రామెన్ ప్లేస్లో మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ అన్నీ మీకు సాస్ ఎలా కావాలి ఫిల్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. ఓకే, సో మన పేపర్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు మన ఆర్డర్ తీసుకుంటారు. సో ఇది డోర్ అనమాట. మీకు తెలియని వాళ్ళతో వస్తే యూ కెన్ క్లోజ్ దిస్ ప్రైవసీ కోసం. ఇది డోర్ని మూవ్ చేస్తే సపరేట్ అయిపోతుంది ఇలా. సో కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇదంతా ఒక రూమ్లో అవుతుంది. ఇది చూసారా, ఇలా కూర్చొని తినాలి. ఇక్కడంతా ఎలా ఉంది సెట్టింగ్. మన ఆర్డర్కి ఒక ఎగ్ వస్తుంది. సో ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ ఆర్డర్ చేస్తే ఈ విండో నుంచి ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ ఉంది. మీకు కావాలంటే ఇది ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది దీంట్లో నుండి. సో యా అది. ఇది నూడిల్స్ అండ్ ఇది ఒక ఇదేంటో గుడ్నెస్. Try the soup. Good stuff. Thank you. సో ఇలా ఉంది సీటింగ్. ఇక్కడ కూర్చోవచ్చు. సో దీని లోపల అన్నమాట. సో ఇలాంటి ప్లేసెస్. సో ఇదే రామెన్ ప్లేస్. కియోటో నిషికా మార్కెట్ దగ్గర ఉందన్నమాట. నిషికా మార్కెట్ అది ఎదురుగా ఉంది. అండ్ ఇదే రామెన్ ప్లేస్. దీని పేరు ఇచిరాన్ రామెన్. సో పైన అంతా అదే అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ఆల్మోస్ట్ టాప్ రేటెడ్ రెస్టారెంట్ ఉంది ఇది. ఇప్పుడు మనం గియాన్ అని ఇక్కడ ఒక ఫేమస్ ఏరియా ఉంటుంది. అదంతా ఓల్డ్ ఇల్లులు ఉంటాయి, వుడెన్ ఇల్లులు. అది చూడడానికి వెళ్దాం.
న్యూ సిటీ అంతా ఇటు సైడ్ ఉంది కియోటోకి. ఈ రివర్కి అటు సైడ్ పక్క అంతా ఓల్డ్ సిటీ అనమాట, ఓల్డ్ కియోటో. అటంతా ఎంత బాగుంది ఇక్కడ. ష్రైన్స్ అన్నీ ఓల్డ్ సిటీ సైడ్ ఉన్నాయి అనమాట, ఓల్డ్ కియోటో సైడ్. ఈరోజు మార్నింగ్ లేచి మనం ఇక్కడ ఒక ష్రైన్కి వెళ్తున్నాము. దీని పేరు కియామాజు ష్రైన్. సో దాని పేరు ఏంటి అంటే ప్యూర్ వాటర్ అని అర్థం. సో అది చూడడానికి వెళ్తున్నాం. అదొక హిల్ పైన ఉంది. సో పైకి వెళ్తే క్యోటో మొత్తం కనిపిస్తుంది. సో జపాన్లో చాలా వరకు ష్రైన్స్ అన్నీ ఈ కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో. మనం వచ్చేసాము ఇప్పుడు ష్రైన్ దగ్గరికి. ఇది కొండల పైన ఉందన్నమాట. So Japan's flag has a red circle on it. Just making sure it's red. And that's because Japan is the country of the rising sun. Why is that? It's because the sun rises here first. And in Shinto, the sun god is an important god in their religion. ఈ టెంపుల్ పేరు కియామిజు ష్రైన్ అనమాట. సో అది లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు ఇన్ జపనీస్ ప్యూర్ వాటర్ టెంపుల్ అని. సో ఈ టెంపుల్ పేరు ప్యూర్ వాటర్ ఇన్ ఇంగ్లీష్. కియోటో అనేది ఒక వ్యాలీలో ఉందన్నమాట. సో చుట్టూ అంతా మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ పైన చాలా వరకు ష్రైన్స్ ఉంటాయి. అండ్ సిటీ అనేది ఒక పెద్ద వ్యాలీలో ఉంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో సిటీది. సో ఇది ఆ ష్రైన్. సో దీనికి టికెట్స్ 500 yen దీనికి. సో మ్యాక్సిమం మీరు ఈ ప్లాట్ఫామ్కి వస్తే ఇదంతా ఫ్రీయే, కానీ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 500 yen అనమాట. ఇది అంతా ఒక పెద్ద మౌంటైన్ పక్కన ఒక లాష్ జంగల్ ఉంది అంత వెనకాల దీనిపైన. సో లెట్స్ గో ఇన్సైడ్. ఫాల్ టైంలో వస్తే, ఫాల్ టైంలో వస్తేనైతే ఈ ప్లేస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లీవ్స్ అన్ని రెడ్ ఆరెంజ్ కలర్లో మారి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కొండపై నుంచి. ఇది ఒక పికిల్డ్ కుకుంబర్ ఇక్కడ. సో ఈ స్టోర్లో ఇది కియోటో స్ట్రీట్స్లో ఉందన్నమాట. Try it how it is with lemon. Good stuff. Super fresh.